హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఫిషింగ్కి వెళ్ళాము. సో ఈరోజు ఏంటంటే చేపలు మాత్రం చాలా పెద్ద పెద్ద చేపలు పడ్డాయి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, మీరు ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చుతుంది. ఎన్ని చేపలు పడ్డామో చూడండి. అన్నీ మన డబ్బగాలలో వేసాం ఫ్రెండ్స్. అది చూడండి ఎంత పెద్ద చేప. అది తీయాలంటే ఒకేసారి తీస్తే ఏంటంటే వైర్ తెగుద్ది, కాబట్టి దాన్ని కొద్దిసేపు వాటర్లో అటు ఇటు తిప్పిన తర్వాత తీస్తే అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు తీసే అన్న మాత్రం ఏంటంటే ఆయన కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేటు, సో అందుకే ఆయనతో తీపిస్తున్నాం. చూడండి, అది 3.5-4 కిలోలు అయితే గ్యారంటీ ఉంది ఫ్రెండ్స్. సో మా నాగుల్ బాయ్ అయితే హుషారు అవుతుండు. మళ్ళీ పడ్డది. ఏం చేస్తున్నాం అంటే అన్నీ పెద్ద చేపలు పడుతున్నాయి కాబట్టి పడంగానే అతనికి ఇచ్చేస్తున్నాం. పాపం అతను చాలా కొంచెం అయితే టెక్నిక్గా తీస్తుండని చెప్పేసి. అగో పక్కన అక్కడ కర్ర డబ్బా ఉంది కదా, ఆయన ఆ ప్లేసు. కాకపోతే పడంగానే అనగానే ఆయన అయితే వచ్చి తీస్తుండ అన్నట్టు. ఈ చేపలు మాత్రం చాలా ఈసారి ఎందుకో కానీ పెద్ద అన్నీ 3 కిలోలు 4 కిలోలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ చేపలు తీస్తామంటే ఆ ఎంజాయ్ అనేది మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ లొకేషన్ కూడా బాగుంది, దాని తగ్గట్టే చేపలు పడటం అంతా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నాగుల్ బాయ్కి అయితే హుషారు అవుతుండు. ఆ చేప చూడండి ఎంతసేపు నీళ్ళలో ఇబ్బంది పెడుతుందో. ఎందుకంటే అది డబ్బాగాలం కదా, ఇట్లా సడన్గా గుంజితే వాటర్లో చేపకు ఫిష్కి ఎంత బలం ఉంటుందో తెలుసు కదా మీకు. ఆ బలం ఫాస్ట్ కొట్టింది అనుకో పట్టుకున్న తెగిపోద్ది అన్నట్టు. అందుకే దాన్ని అటు ఉరికినప్పుడు కొంచెం లూజ్ చేస్తుండాలి వైరు, మళ్ళీ తర్వాత టైట్గా చిన్న కొంచెం గుంజుకుంటుంటేనే వస్తుంది. అది ఖచ్చితంగా ఒక 2-3 మినిట్స్ వాటర్లో దాన్ని తిప్పినామంటే ఊరికే అలసిపోతుంది ఫ్రెండ్స్. అదైతే ఆ తర్వాత మనం ఈజీగా తీసుకోవచ్చు. సో మనకి మళ్ళీ ఇక్కడ కూడా ఇంకోటి పడ్డది. అక్కడ ఆయన తీస్తుండు, ఇక్కడ ఈయన తీస్తుండు. వీడియో ఏది తీయాలని అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఈయన దగ్గర పెద్ద చేప ఉంది ఇక్కడ, అందుకే దీన్నే తీస్తున్నాను. చూడండి, అది ఇంతవరకు మనకు గనపల్లె చూడు, వాటర్లోనే ఉంది. ఇంకా దాన్ని తిప్పుతూ ఉండు అటు ఇటు. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే వస్తుంది. అది చూడండి, వాటర్లో ఎంత బలం ఉంటుందంటే చేపకు, దాన్ని మనం పట్టలేము. ఓకే, పట్టేసిండు అన్న అయితే. ఇదైతే 2 కిలోలు ఉంది ఫ్రెండ్స్. సో ఇంకా పెద్ద చేపలు అయితే పడ్డాయి, చాలా పెద్ద చేపలు. నెక్స్ట్ ఇతనికి కూడా పడుతుంది చూడండి. ఆ చేప పడ్డప్పుడు ఒకడు గుంజంగా నేను సింగుగాలం కట్టదట్టి. సింగుగాలం అంటే మీకు ఐడియానే ఉంటుంది, కొందరికి తెలియదు, కొందరికి తెలుసు. ఇది పెద్ద చేప పడ్డది, కొట్టిండు. అయితే కర్ర వదిలేసిండు అన్నట్టు, అంటే అంత ప్రెషర్ వచ్చింది అది. అది చూడండి ఎట్లా కొట్టుకుంటుందో. ఇప్పుడు మళ్ళీ అన్నని పిలుస్తాను చూడండి తీస్తానికైతే. మళ్ళీ తీయడం ఎందుకంటే అంత రిస్క్ చేయని అవసరం లేదని చెప్పేసి అయితే మేము ఆలోచించాం. అంటే మేము ఒక 4 మెంబర్స్ వెళ్ళాం. సో దాంట్లో కొంచెం మనోడైతే బాగా తీస్తాడు. ఇప్పుడు చూడండి అతను వచ్చే తీస్తాడు మళ్ళీ. ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఈ చేప కూడా ఇది 3-4 కిలోలు ఉంటుంది. ఇంకా అది లోపలనే ఉంది. కర్ర కూడా వదిలేసే ఉన్నాం కదా, దానికి కొంచెం అటు ఇటు తిప్పిన తర్వాత తీస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆగినాం. వావ్, అవి చూడండి ఎంత పెద్దగా ఉందో. అబ్బా, ఇది 3-4 కిలోలు, ఇది గ్యారెంటీ ఉంటుంది రవ్వ. ఓకే చిన్న జాగ్రత్త అన్న వేసే సంచిలా. రైట్. ఓకే, అది చూడండి, అది సంచిలో పెడితే కూడా తోక బయటకు వెళ్తుంది. అంత చెయ్యి సంచిలో. మీరే ఇక ఆలోచించండి ఎంత పొడుగుందో అనేది చేప. చూడండి 4 కిలోలు ఉంది ఈ చేప అయితే. సో ఈరోజు అయితే ఫుల్ షికారు అయింది. మేము 12 గంటలకు అట్లా వెళ్ళాము. ఒక ½ అన్ అవర్లో స్టార్ట్ అయింది మాకు షికారు కావడం. ఇక పడుతూనే ఉన్నాయి స్పీడ్గా. ఇక మేము 4 మెంబర్స్ ఉన్నాం కదా, ఒకరికి కాకపోతే ఒకరికి వస్తున్నాయి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే వీడియో తీసేంత టైం లేదు. ఇంకా ఆల్రెడీ కొన్ని చేపలు పట్టేసాం ఫస్ట్, కానీ చాలా పెద్ద చేపలు పడుతుందని చెప్పేసి మళ్ళీ వీడియో తీయడం జరిగింది నేనైతే.
మామూలుగా వదిలేద్దాం అనుకున్నాను, కానీ చేపలు పడే వరకే నాకు ఇంట్రెస్ట్ అనిపించి వీడియో తీసుకుందాం అనుకున్నాను, అందుకే తీస్తున్నాను. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మీరైతే ఎంత పెద్ద చేపలు పడుతున్నాయో. ఇది కొంచెం చిన్నగా ఉంది, సో 1.5 kg ఉండొచ్చు. మేమైతే అట్లీస్ట్ టోటల్గా చెప్పాలంటే ఒక 35-40 మధ్యలో పట్టాం కేజెస్. అన్నీ కలిసి అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక తీసిండు అన్న మళ్ళా. ఓకే ఓకే వేసాను సంచలి. రైట్, ఓకే. ఆయన కూడా పడ్డది. ఈ అన్న కూడా వేసిండు, సింగుతోటి కొడతాడు. సింగు కొట్టగానే కొంచెం పెద్ద చేపే కాబట్టి సడన్గా కర్ర వదలవలసి వస్తుంది. అట్నే టైట్గా పట్టుకున్నాం అనుకో, పుట్టుకున్న తెగిపోద్ది ఫ్రెండ్స్. దారం వైర్ తెగిపోద్ది కాబట్టి దానికి కొంచెం ఫ్రీగా వేయాలి, తిరుగుతానికి కొంచెం స్పేస్ ఇవ్వాలన్నట్టు. అట్లయితే ఆగుతుంది మనకు చేప. చూడండి, కట్టె కనబడుతుంది అక్కడ, కొట్టిన కట్టె అది. సో అక్కడ వదిలేసి ఇంకా చేప అక్కడ గుతలు ఉంది. ఇప్పుడు ఎవరు తీస్తారో చూశారు కదా. మళ్ళీ క్యాప్ అతను వచ్చాడు మళ్ళీ అన్న, కొంచెం ఆయనే తీస్తుండు. నాగులు పోయి ఇక వెయిట్ చేస్తుండు. మళ్ళీ వేసేసిండు బాగానే ఇవ్వాల చేపలు. తీయనా, తీసేయి. అది అది మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఇటు అటు ఇటు తిరుగుతుంది. ఎందుకంటే పెద్ద చేప కాబట్టి కొంచెం జాగ్రత్తగానే తీయాలి. అది మామూలుగా తీస్తే మాత్రం పోవాలి. చూడండి, చూస్తారా ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. అమ్మ, ఓకే. ఇది 3 కిలోలు గ్యారంటీ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు నేచర్ కూడా చూడండి ఎంత బాగుందో. లొకేషను ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ డ్యామ్ నుంచి వచ్చే వాటర్ మాత్రం ఇక్కడ ఆగినప్పుడు ఏంటంటే ఆ ఫ్రెషరు మళ్ళీ చేపలన్నీ ఇక్కడ ఉంటాయి. సో మేము పట్టిన చేపలు తీయ ఫ్రెండ్స్. మా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.